ధర్మరాజు గుండెల్లో ఒక్కసారి పుడికి పడ్డట్టు అవుతుంది. ఏంటి కర్ణుడు 5 రోజుల్లో మొత్తం నాశనం చేస్తాడా, ఇంకా అశ్వత్థామ అయితే 10 రోజులే అంటున్నాడా, నాకెందుకో భయంగా ఉందని చెప్పేసి అంటే ధర్మరాజుకు అర్ధరాత్రి నిద్రలో లేపి కర్ణ అంటే చాలా ఉలికి పడతాడు. ఎవరిని చూసినా భయపడడు. ఒక కర్ణుడు అంటే మాత్రం విపరీతమైనటువంటి భయం. అసలు ధర్మరాజుకు మామూలుగా ఉండదు కర్ణుడికి సంబంధించినటువంటి బెంగ. సో ఇదే విషయాన్ని అర్జునుడిని పిలుస్తాడు. అర్జున, మరి ఇలా ఇలా మనకు వచ్చిన సమాచారం ప్రకారము కర్ణుడు 5 రోజుల్లో మన 7 అక్షరాల సైన్యాన్ని నాశనం చేస్తానంటున్నాడు. నీకెంత సమయం పడుతుందయ్యా, మరి అక్కడ 11 అక్షరాల సైన్యం ఉంది కదా అని చెప్పేసి. అప్పుడు అర్జునుడు ఒక చిన్న నవ్వు నవ్వి, ఏంటన్నా అప్పుడే మర్చిపోయావా, నా దగ్గర ఉన్నది పాశుపతాస్త్రం ఉంది. పాశుపతాస్త్రం ఒక్కసారి నేను స్మరించి పాశుపతాస్త్రాన్ని వేస్తే నా కనురెప్ప మూసి తెరిచేలోపు 11 అక్షరాల సైన్యాన్ని చంపి పాశుపతాస్త్రం నా చేతికి చేరుకుంటుంది. పాశుపతాస్త్రం నా దగ్గర ఉన్న సంగతి భీష్ముడికి, ద్రోణుడికి, అశ్వత్థామకి తెలియదు. ఇక కర్ణుడికి తెలిసేటువంటి అవకాశం ఏముంది? నాకు 11 అక్షరాల సైన్యం సంహరించడానికి కన్నురెప్ప కొట్టినంత సమయం చాలు అంటాడు. ఇది మనం నివత కౌచల్ని అక్కడ వాళ్ళని చంపేసినటువంటి సమయంలో నేను చెప్పాను కదా, పాశుపతాస్త్రం వేస్తే ఎలా ఉంటుంది, ఎంత దారుణంగా పాశుపతాస్త్రం పనిచేస్తుంది అనేటువంటి విషయానికి సంబంధించి నివత కౌచల్ని చంపి వస్తున్నటువంటి క్రమంలో అర్జునుడు వదులుతాడు. సో అది చెప్పిన తర్వాత మళ్ళీ అర్జునుడు ఇలా అంటాడు, అలా అని చెప్పేసి నేనేం పాశుపతాస్త్రాన్ని వదలనన్నా, ఎందుకంటే అలా చంపడము నా వీరత్వానికే మచ్చ, కాబట్టి నేను పాశుపతాస్త్రాన్ని అయితే వాడను, మిగిలిన ఆయుధాలనే వాడతాను. అంటే ఇప్పుడు మనం అణ్వాస్త్రాన్ని వాడడం, వేరే ఆయుధాన్ని వాడతాం అన్నట్టుగా ఉంటుంది అర్జునుడి సంగతి. అలా అనేసి ఇంకా అర్జునుడు ఇలా అంటాడు, అయినా అన్న నా వరకు నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? భీముడు లేడా, నకుల సహదేవుడు లేరా, ఉపపాండవులు లేరా, అభిమన్యుడు లేడా, విరాటుడు, ద్రుపదుడు, దుష్టద్యుమ్నుడు లేడా, శిఖండి లేడా, సాత్యకి లేడా, అసలు మన వైపు శ్రీకృష్ణుడే ఉన్నాడు, ఇంకా అందుకు ఆలోచిస్తున్నావు? అసలు వీళ్ళందరికన్నా ముందు నువ్వు లేవా? నీలాంటి ధర్మాత్ముడు ఉండగా విజయం మన వైపు కాకుండా వాళ్ళ వైపు ఎందుకు ఉంటుంది? నువ్వు అసలు ఆలోచించకు, ఇంకా నువ్వు ప్రశాంతంగా ఉండు అంటాడు. సో ఇలా అర్జునుడు తన శక్తి గురించి, తన వాళ్ళ శక్తి గురించి చెప్పడంతో ఉద్యోగ పర్వం అయిపోయింది. సో మొత్తానికైతే చాలా రోజులు పట్టింది మనకి మహాభారతం ఉద్యోగ పర్వం అయిపోయే వరకే. రేపటి నుంచి మనం భీష్మ పర్వం మొదలు పెట్టుకుందాం. సో నేను మహాభారతం ఉన్నట్టుగా చెప్తున్నాను, మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.